హ్మ్. అలాగే ఆ పిల్లని కూడా ఎంతకాలము ఎందుకు బయటికి రాలేదు? ఆ రోజున రేపు జరిగితే కొన్నేళ్ళు ఆగి ప్రశాంతంగా ఈ రోజునే వచ్చిందేంటి అంటే, ఆ అమ్మాయికి ఏ బాధలున్నాయో, హ్మ్. ఆ అమ్మాయి పరిస్థితులు ఎటువంటివో, ఆ అమ్మాయి నీలాగా పేరు ప్రఖ్యాతులున్న నృత్య దర్శకురాలు కాదు ఆ రోజున. హ్మ్. షీ ఈజ్ ఏ అసిస్టెంట్. యెస్. ఆ రోజు అసిస్టెంట్‌గా నీ దగ్గర పనిలో చేరినటువంటి ఒక సామాన్యమైన సామాన్యం. పిల్ల. ఓకే. ఆ అమ్మాయికి ఆర్థికంగా అండదండలు లేవు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరు పరిచయాలు లేవు. ఏ రకమైనటువంటి బలము లేదు. నిస్సహాయురాలు, అబల, తర్వాత మైనర్ బాలిక. హ్మ్. రకరకాల భయాలుంటాయి. ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి డాన్స్ మాస్టర్‌గా అనే ఆశయంతో ఇక్కడికొచ్చింది. ఎక్కడ తన ఆశయం నెరవేరదో, ఎక్కడ తనకి మంచి ఫ్యూచర్ ఉండదో, ఇక్కడ ఎటు చూసినా అందరూ ఇలాగే కనపడుతూ ఉంటే ఎలా బతకాలి? ఇవేవీ అర్థం కాక హ్మ్. అలాగా సర్దుకుపోతూ గడిపింది. సమయం వచ్చినప్పుడు ఆడది అపరకాళి అవుతుంది అని అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు అమ్మాయి మేజర్ అయింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇప్పుడు నలుగురు పరిచయం అయ్యారు. ఇప్పుడు అమ్మాయికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు. మొన్న అభయ కేసు జరిగింది కదా! హ్మ్. అది అవును. చూసాక కూడా అమ్మాయిలో ఒక రకమైనటువంటి తెగింపు, ధైర్యము వచ్చుండొచ్చు. అవును. ఆ అమ్మాయికి న్యాయం కోసం 40 రోజులుగా ఎంతమంది పోరాడుతున్నారు. అవునవును. అలాగే ఒక ఆడబిడ్డకి ఇలా అన్యాయం జరిగింది అంటే జనానికి తెలిస్తే నాకు సపోర్ట్‌గా ఉంటారు అని ఆశపడి ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చింది. అవును. తప్పేంటి? తప్పేంటండి? అంటే మీరు అన్యాయం చేస్తూ ఉంటే, రేపులు చేస్తూ ఉంటే, డైలీ చితకబాదుతూ ఉంటే, హెరాస్మెంట్ చేస్తూ ఉంటే, ఒక ఆడపిల్ల భరిస్తూ బతకాలా? మీ పాదాల కిందే నలిగిపోయి చచ్చిపోవాలా? బతకనివ్వరా సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లని? ఏం నేరం చేసింది? తను ఈ జానీ యొక్క చర్యలకు తీవ్రంగా బాధింపబడి, వేధింపబడి ఈనాటికి ధైర్యంతోటి ముందుకొచ్చింది. అలాగే ఆ అమ్మాయికి సినిమా పరిశ్రమలో ఎవరో బడా హీరోలు, బడా నిర్మాతలు సపోర్ట్ ఇస్తున్నారు వెనకాల ఉండి అనే మాటలు కూడా విన్నాను నేను. హ్మ్. హ్మ్. ఏ తప్పేంటి? ఒక ఆడపిల్లకి వాళ్ళ కళ్ళ ముందు ఆ అమ్మాయిని కొట్టడాలు, తిట్టడాలు కళ్ళతో చూసిన హీరోలు గాని, ప్రొడ్యూసర్లు గాని లేదా సినిమాలో ఏ టెక్నీషియన్ అయినా సరే సపోర్ట్‌గా ఉండి, "యెస్ మా కళ్ళతో చూసాము. అమ్మాయికి కొట్టడాలు, తిట్టడాలు, అవమానించడాలు, హింసించడం మేము చూసాము. ఇంత చేస్తున్నాడు అంటే, ఆ అమ్మాయి ఇంకెన్ని బాధలు పడుతుందో అతనితో. హ్మ్. అటువంటి అప్పుడు ఆ అమ్మాయిని రక్షించాలి" అని ఒక మానవత్వంతో వాళ్ళు ఉండటం తప్ప? ఉండకూడదా? మంచివాళ్ళు ఉండకూడదా సినిమా ఇండస్ట్రీలో? సమాజంలో మంచివాళ్ళు ఉండకూడదా? మనుషుల్లో మానవత్వం ఉండకూడదా? అది తప్పా? దాన్ని తప్పు పడతారా? అది ఎవరు ఆ తప్పు పడుతున్నది? అదే సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు. ఓకే. మీ బుద్ధులు చాలా చిన్నగా ఉన్నాయండి. బాలేదు సార్. ఏ? కొంచెం ఆలోచించండి. మీకు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలుంటారు. అక్క చెల్లెళ్ళుంటారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులుంటారు. మిమ్మల్ని కట్టుకున్న ఇల్లాలుంటుంది. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే కదా! ఒక్కసారి మానవత్వంతో మీరు కూడా ఆలోచించండి. షీ ఈజ్ రైట్ అని మీకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్. అయినా ఇది కేవలము అమ్మాయి తన బాధను చెప్పుకునే ఏకైక దిక్కుగా భావించి పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చిందండి. హ్మ్. నిజ నిర్ధారణ, రకరకాల ఇన్వెస్టిగేషన్‌లు ఇవన్నీ జరిగాక వాళ్ళు చేస్తారు. అవును. కోర్టుకు వెళ్ళాక జడ్జి గారు తీర్పు ఇస్తారు. ఎటువంటి శిక్షలు విధించాలి, ఎవరు నేరస్తులు అనేది అల్టిమేట్‌గా వన్ ఫైన్ డే జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఓకే. ఇరు పక్షాల వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఫైనల్‌గా
సో జడ్జి గారు డిసైడ్ చేస్తారు. జడ్జిమెంట్ అనేది మనకి వస్తుంది. మీరందరూ కూడా వేచి చూడండి. మనందరం కూడా ఎవరు ఈ ఇష్యూలో నిజంగా బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి బాధింపబడి ఉంటే, మైనర్ బాలికగా రేపులకు గురై ఉంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. కాదు ఆవిడ ఏదో ప్రలోభాలకు లొంగి ఎవరో చెబితే ఈ రకంగా కంప్లైంట్ ఇచ్చి ఉంటే, ఆ రకంగా కేసు ప్రూవ్ అయితే జానీకి న్యాయం జరగాలి అని కోరుకోవచ్చు. అందుకని ఇక్కడ జానీ నేరస్తుడా, ఆ అమ్మాయి నేరస్తురాలా అని డిసైడర్ ఫ్యాక్టరు మనం ఎవ్వరము కాదు. అది నిర్ణయించవలసింది న్యాయ స్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. 1 డేలో అయిపోతుంది. కొన్ని నెలలు టైం పడుతుందండి. అంతవరకు కూడా ఈ నేరస్తుడిగా ఎవరైతే నిందారోపణలకి గురయ్యాడో అతని నుంచి అన్ని పిండి రాబడతారు నిజాలు. ఏ ఆడది కూడా, నేను మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నాను, నిర్లజ్జగా నిస్సిగ్గుగా నేను రేప్ చేయబడ్డాను, నేను రోజు భార్యాభర్తలు నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, ముఖ్యంగా నన్ను మతం మార్చుకొని నా హిందూ మతాన్ని వదిలేసి వాళ్ళ ముస్లిం మతంలోకి రమ్మనమని బలవంత పెట్టారు, అతగాడిని పెళ్ళాడమని కోరింది అని అతను కూడా అడిగాడు, సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎంత పెద్ద నేరం అండి. దానికి శిక్ష ఆ జానీ గారి భార్యకు కూడా ఉంటుంది. ఏమిటో అనుకుంటోంది. మీరు చూసారా, అతను రేపు చేయడం మీరు చూసారా అని అడుగుతుందండి. అంటే అందరూ చూస్తుండగా చేస్తాడా రేపు? ఎగ్జాక్ట్లీ. 4 walls ఇన్ బిట్వీన్, కార్వాన్ మధ్యలోనో లేదా సినిమా మేకప్ రూముల్లోనో ఎక్కడ వీలు దొరికితే అక్కడ అమ్మాయిని లైంగికంగా వేధించాడట. మరి ఎవడైనా అందరూ చూస్తుండగా రేపులు మాపులు చేస్తారా? పట్టుబడిపోరు పిచ్చోళ్ళ మీరు. అందుకని ఆ సాక్ష్యాధారాలు ఆ అమ్మాయి నిరూపించుకోవాలి. అలాగే అతను కూడా ఒప్పుకున్నాడని వింటున్నాము. ఎందుకంటే తొందర, అందరము వేచి చూద్దాము. అందుకని సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఈ లోపుగా జానీని కానీ లేదా బాధితురాల్ని కానీ ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మీరే కన్ఫర్మ్ చేసేయకండి, నువ్వే నేరస్తుడు, నువ్వే నేరస్తురాలు అని దయచేసి ఎవరు కన్ఫర్మ్ చేయకండి. అది చేయడానికి లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టము న్యాయము మనకు ఉన్నాయి, వాళ్ళు తేలుస్తారు. ఇంకేం తల్లి? ఓకే అమ్మా. జానీ గారికి సంబంధించి అంటే ఇండస్ట్రీలో ఎలా ఏమనుకుంటుంది, అసలు ఎలా ఉంది, శిక్ష ఏం పడబోతుంది అనే వాటి గురించి అయితే మాకు క్లియర్ చేశారు. ధన్యవాదాలు.